హై స్టూడెంట్స్. సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, నిన్న ఆల్రెడీ మనము 2B సిలబస్ డిస్కస్ చేశాను, దాని వెయిటేజ్ కూడా చెప్పాను కదమ్మా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనకి 2Bలో ఉన్న ఫస్ట్ యూనిట్ గురించి, ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తా. సో మన ఫస్ట్ చాప్టర్ 2B మ్యాథ్స్ లో 2Bలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సర్కిల్స్. ఈ సర్కిల్స్ నుంచి మనకి 22 మార్క్స్ వస్తాయని నిన్న చెప్పా. 2 + 2 + 4 + 7 + 7. ఓకే, నేను ముందు వీడియోలోనే నేను మీతో చెప్పడం జరిగింది, దీని నుంచి మనకి 22 మార్క్స్ వస్తాయని. సో కాబట్టి కేర్ఫుల్ గా వినండి. సో ఈ యూనిట్ లో ఏముంటాయి, అసలు ఈ సర్కిల్ అంటే ఏంటి అనేది నేను మీకు కొంచెం డీటెయిల్డ్ గానే చెప్తా. ఇన్ కేస్ మీకు నేను చెప్పిన వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదు నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా కావాలి, అంత క్లారిటీ లేదు అని చెప్పినా గానీ నేను మారుస్తా. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ చేస్తున్నా లెసన్ ఈరోజు. సో ఓకే, ఫస్ట్ అసలు ఈ సర్కిల్ అంటే ఏంటనేది చూద్దాం. ఫస్ట్ నేను ఈ రోజు ఒక 2 మార్క్ గురించి డిస్కస్ చేస్తా. అంటే మనకి బేసిక్ గా ఒక 5 టాపిక్స్ ఉంటాయి. ఈ 5 టాపిక్స్ నేర్చుకుంటే ఒక 2 మార్క్ గ్యారెంటీ వచ్చేస్తుంది యూనిట్ నుంచి. నెక్స్ట్ ఒక 3 టాపిక్స్ ఉంటాయి, ఆ 3 టాపిక్స్ నుంచి ఒక 2 మార్క్ వచ్చేస్తుంది గ్యారెంటీ. 7 మార్క్స్ అంటారా? ఒక క్లాస్ లో నేను 2 క్లాసెస్ చేస్తాను, ఒక క్లాస్ లో 7 మార్క్స్ కవర్ అయ్యేలా చేస్తానమ్మా, అండ్ ఇంకో క్లాస్ లో సెకండ్ క్లాస్ లో 7 కవర్ అయిపోయేలా చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నవి అంటే ఖచ్చితంగా నాకైతే తెలియచేయండి. ఓకేనా? సో ఓకే, అసలు ఈ సర్కిల్ అంటే ఏంటి మనం ఎప్పుడైనా చూసామా? సర్క్యులర్ షేపులు అంటే బేసిక్ గా మనకి జనరల్ గా చూస్తే ఏవైతే మనకి 360 డిగ్రీస్ ఫార్మ్ చేస్తే దాన్ని సర్కిల్ అనొచ్చు. కానీ ఈ సర్కిల్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంటారు, ఎనీ ఐడియా? సో బేసిక్ గా మనకి మైండ్ లో థాట్ ఫామ్ అయ్యేది సర్కిల్ అంటే ఈ ఫామ్ గోళాకారంలో ఉంటుంది, అంటే స్పెరికల్ షేప్ లో ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ సర్కిల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో తెలుసా? ఒక పాయింట్, ఒక లోకస్ ప్లేన్, ఇదంతా ఒక ప్లేన్ అనుకోండి. సో ఇప్పుడు ఈ ప్లేన్ లో ఒక పాయింట్ ఉంది అనుకోండి. ఈ ప్లేన్ లో పాయింట్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ లో సమ్ పాయింట్స్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉన్నాయి అనుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఎంతైతే డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి అమ్మా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. సో ఎప్పుడైతే ఈ ఈక్వల్ డిస్టెన్స్ లో పాయింట్ ఫామ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫార్మ్ అయిన షేప్ ఉందో చూడండి, ఈ షేప్ నే బేసిక్ గా మనం సర్కిల్ అని చెప్పొచ్చు. కొంచెం అటు ఇటు వచ్చింది, అడ్జస్ట్ అవ్వండి. సో కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, నేను చెప్పడానికి ఆ ఉద్దేశం ఏంటంటే కొంచెం క్లియర్ గా అర్థమవుతుందని. అంటే మీరు సర్కిల్ అంటే వెంటనే చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఒక కాన్స్టెంట్ పాయింట్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ లో లోకస్ పాయింట్స్ ని కలుపుకుంటూ ఏదైతే వెళ్ళిందో లైన్, ఆ లైన్ సర్కిల్ అని చెప్పేసి అంటాము. అండ్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ కాన్స్టెంట్ పాయింట్ ఉంది చూడండి, ఈ కాన్స్టెంట్ పాయింట్ నే సి ఇస్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ యొక్క సెంటర్ అమ్మది. సి అంటే సర్కిల్ యొక్క సెంటర్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ కాన్స్టెంట్ పాయింట్ నే సెంటర్ అని. ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ కున్న డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండాలి ఎవ్రీ పాయింట్. ఇది లోకస్ పాయింట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ లో చూసాం కదా, లెట్ పి బి x1 y1 ఈజ్ ఎ లోకస్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్ అన్నామా. అంటే ఏదో ఒక పాయింట్ మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం అంతే, ఇమాజినేషన్ అంతే. అది వాడెవ్వడు, అది లోకస్ పాయింట్ అంతే. లోకస్ అంటే ఏంటి అసలు? మళ్ళీ లోకస్ వరకు వెళ్ళిపోయారంటారా బాబు ఇది చెప్తుంది అని అనుకోకండి. మరి మనకు తెలియాలి కదా, కాన్సెప్ట్ తెలియాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి మనకి. లోకస్ అంటే ఏంటి? ఏమైనా కొన్ని పాయింట్స్ ఇవ్వచ్చు, ఒకటి ఇస్తాడా, 2 ఇస్తాడా, 3 ఇస్తాడా, వాడిష్టం. సో అప్పుడు మనం ఏం చేస్తాము? సో ఏవైతే ఇచ్చిన పాయింట్స్ ఉన్నాయో, ఇచ్చిన పాయింట్స్ వాడు చెప్పిన కండిషన్ ని, ఓకేనమ్మా, ఇచ్చిన పాయింట్స్ చెప్పిన కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఎప్పుడైతే ఇచ్చిన పాయింట్ చెప్పిన కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయో దాన్నే లోకస్ అంటాం.
అర్థమవుతుందా? ఇప్పుడు రెండు పాయింట్స్ ఇచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయండి అని అన్నాడు అనుకోండి, మీరు 10th క్లాస్ లో చూసే ఉంటారు కదా, పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. దీన్నే కండిషన్ అంటాం. ఈజ్ నథింగ్ బట్ లోకస్ ఆఫ్ ఏ కండిషన్. పాయింట్స్ ఇచ్చినవి పెట్టిన ఈ కండిషన్, మన దగ్గర ఉన్న కండిషన్ లో పాయింట్స్ ని రీప్లేస్ చేసి డిస్టెన్స్ ని కట్టి సింప్లిఫై చేస్తే ఏదైతే వస్తుందో దాన్నే మనము లోకస్ ఆఫ్ పి అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ లో అన్నాము. సో ఇప్పుడు ఈ లోకస్ ఆఫ్ పి ఎవరమ్మా? ఈ లోకస్ ఆఫ్ పి అనేది సర్కిల్ మీద, ఈ సర్కిల్ అనేది ఎలా ఫార్మ్ అయింది? పి ని కలుపుకుంటూ వెళ్తే వచ్చిన లైన్ లేదంటే ఆ ఫార్మేషన్ సి అన్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ సి నుంచి పి వరకు డిస్టెన్స్ ఉందో దాన్ని రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని అంటాం. అర్థమైందా? ఇంపార్టెంట్ 2 మార్క్ వస్తుంది. సెంటర్ సి నుంచి పాయింట్ పి కు ఉన్న డిస్టెన్స్ ని రేడియస్ అంటాం. సో ఎప్పుడైతే మన దగ్గర సెంటర్ సి ఉందనుకోండి, వాడు ఇచ్చిన రేడియస్ ఆర్ ఉందనుకోండి, అప్పుడు మనం ఈజీగా లోకస్ పాయింట్ పి ఉంది కదా, ఈ పాయింట్ ని సెంటర్ ని తీసుకుని ఏవైనా 2 పాయింట్స్ డిస్టెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఆల్రెడీ మనం 10th 9th లో చదువుకుంటూనే ఉన్నాము. 10th లో కూడా మీరు 2D జియోమెట్రీ లో చూసే ఉంటారు. ఏవైనా 2 పాయింట్స్ కి డిస్టెన్స్ కట్టాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంతేనమ్మా? సో మనకి ఏవైనా 2 పాయింట్స్ మధ్య దూరం అంటే దట్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాము? రేడియస్ కి ఈక్వల్ అవుతుందని చెప్పాము. బేసిక్ గా ఇప్పుడు ఫార్మేషన్ ఏంటో చూసాము, సర్కిల్ ఎలా వస్తుందో చూసాము, దాని షేప్ ఏంటో చూసాము. మరి ఈ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఈ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ ఫార్మేషన్ లో ఉంటదిరా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకేనా? సో మన జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అయితే ఇలా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని సెంటర్ ఇచ్చి రేడియస్ ఇస్తే సి ఇచ్చేస్తాడు రా. పాయింట్ ఏమైనా 1, 2 అని వచ్చేమో మేబీ. ఆ రేడియస్ కూడా 2, 3, 4, 5 ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెంటర్ సి ఎప్పుడు మనం దీన్ని h, k అనొచ్చు, మన కన్వీనియంట్ ప్రకారమే. లేదంటే x1, y1 కూడా అనొచ్చు. h, k అన్న అనొచ్చు, x1, y1 అన్న అనొచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకునే మన దగ్గర ఉంది కదా. ఎప్పుడైనా ఈక్వేషన్ రావాలంటే రూట్ ఎందుకు మనకు అడ్డు? ఎప్పుడైనా మనకి ఆ రూట్ పోవాలంటే ఏం చేసేవాళ్ళం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేవాళ్ళం. అప్పుడు ఏమవుతుంది? ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ రూట్ స్క్వేర్ అయిపోతుంది. అంటే ఏంట్రా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, అప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ పోతుంది. అప్పుడు దీనికి కూడా స్క్వేర్ వస్తుంది కదా. ఏమవుతుంది? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ చేసాం గా. బోత్ సైడ్స్ అంటే 2 సైడ్స్. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తే 5 స్టెప్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఏది చేసినప్పటికీ అక్కడ వాల్యూస్ మారకుండా మనం చేస్తాం, కానీ అక్కడ మనకి నచ్చినట్టు చేస్తే మళ్ళీ వాళ్ళు అడిగిన సర్కిల్ మారిపోతుంది, మనకు వచ్చే సర్కిల్ మారిపోతుంది. సో కాబట్టి ఇది ఎప్పుడైతే మనం లోకస్ ఆఫ్ పాయింట్ పి అనుకున్నాం కదా, పి ఎప్పుడు x, y అనే తీసుకుంటాం రా. సో x, y అనే పాయింట్, h, k అనే పాయింట్ తీసుకుని వెళ్ళి ఈ పాయింట్స్ లో రీప్లేస్ చేస్తాం. మనము బేసిక్ గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో తీసుకున్నాం అనుకోండి, ఏబిసిడీని తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఏ అనేది కదా ఫస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏ కాదు, మన దగ్గర ఎవరు ఉన్నారు? సెంటర్ సి, తో రిప్రజెంట్ చేసాం కదా. సి ఫస్ట్ వస్తుందా, పి ఫస్ట్ వస్తుందా? సిఏ కదా. సో కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో దీనికి x1, y1 ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇంకా పాయింట్ పిఏ కదా నెక్స్ట్ వచ్చేది, దీనికి x2, y2 ఇస్తాం. అంటే ఇప్పుడు ఈ x1, y1, x2, y2 తీసుకుని వెళ్ళి ఈ మన దగ్గర ఉంది కదా ఫార్ములా, ఈ కండిషన్ లో పెడితే సరిపోతుంది. అంటే ఏమవుతుంది? x2 ఆల్వేస్ x అమ్మ, గుర్తుపెట్టుకోండి. x2 ఆల్వేస్ x, y2 ఆల్వేస్ y. ఎందుకంటే మనం ఇప్పుడే చెప్తున్నాం కదా, అక్కడ పాయింట్స్ ఏ అని బి అనే పేర్లు పెడతాం, కానీ అక్కడ h, k సంథింగ్ xyz లో ఉండవు. సో కాబట్టి ఈ బయట ఉన్న పాయింట్ ఎప్పుడు పిఏ హైయెస్ట్, కాబట్టి x2 ఆల్వేస్ x, y2 ఆల్వేస్ y. సో తీసుకొచ్చి మనం ఇందులో పెట్టాం అనుకోండి, ఏమవుతుంది?
x2 అంటే ఆల్వేస్ x అన్నాను, మైనస్ x1 అంటే ఎంత జనరల్ గా సెంటర్ h స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఆల్వేస్ y అన్నాను, y1 అంటే ఎంత ఉంది k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఎప్పుడైనా మనకి సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ r ఉంటే వాడాల్సిన ఫార్ములా 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ ఫార్ములా సిపి ఈక్వల్స్ టు ఈస్ ఆర్ అనేది 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు మనం ఒక మోడల్ చూసాము, ఇప్పుడే చెప్పాను ఈ మోడల్ లో వేస్తే మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, సరేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది సెకండ్ మోడల్ ఎలా ఉంటుందంటే సరే ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి సెకండ్ మోడల్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ మోడల్ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, అంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. అయితే ఇప్పుడు మనల్ని ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ అంటాడు, ఓకేనా. ఫస్ట్ ఇదేమో సెంటర్ రేడియస్ ఇచ్చి సర్కిల్ ఫైండ్ అవుట్ చేయండి అంటే వెంటనే గుర్తు రావాల్సిన ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఎప్పుడైనా జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా, జనరల్ సర్కిల్ ఈక్వేషన్ కి సెంటర్ ఫార్ములా వచ్చేసి మైనస్ g మైనస్ f minus g minus f is a formula of a center of the circle and radius find out చేయమన్నాడు అనుకోండి, రేడియస్ ని ఎప్పుడు స్మాల్ r తోనే డినోట్ చేస్తాము. సో ఫార్ములా g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా కంగారు పడుతుంది. సో ఎప్పుడైనా మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి అదేంటి సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ అంటున్నారు, రేడియస్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటున్నారు, అసలు ఎక్కడి నుంచి వస్తాయో వాల్యూస్ అని ఏమి గాబరా పడిపోయి కంగారు పడుతుంది. నేను చెప్తానుగా ఇలా చూడండి, ఏదో ఒక సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇలానే ఉంటదని దాని అర్థం కాదురా, అంటే 2g ప్లేస్ లో జీ ఉంటది ఎఫ్ ప్లేస్ లో ఎఫ్ ఉంటదని కాదమ్మా. అక్కడ కోఎఫిషియంట్ ఎవరైనా ఉండొచ్చు, అంటే ఎక్స్ ముందు కోఎఫిషియంట్ వై ముందు కోఎఫిషియంట్ సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 ఇది ఇచ్చాడమ్మా సర్కిల్. సో ఇప్పుడు ఆ సర్కిల్ కి సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం చేస్తాము, వాడి సెంటర్ రేడియస్ అంటే నేను దీన్ని 2x దీన్ని 6y చేస్తున్నా. కొంచెం ఫస్ట్ ఎగ్జాంపుల్ ట్రిక్కీగా చెప్తే ఇంకా సర్కిల్స్ మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది మీకు. సో ఇలా చూడండి, ఇప్పుడు దీన్ని మనము ఈ సర్కిల్ తో కంపేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 అని ఉంది చూడండి. ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి అంటే హియర్ ఎవరున్నారు 2z, అంటే ఈ ఎక్స్ కి ముందు ఎవరున్నారా 2g ఉన్నారు. ఇప్పుడు వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎక్స్ కి ముందు ఎవరున్నారమ్మా 2 ఉన్నారు. ఇప్పుడు 2 టేబుల్ లో ఇది 1 టైం కదా క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు జీ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ y కి ముందు ఎవరు ఉన్నారమ్మా 2x ఉన్నారు. మరి ఇక్కడ y కి ముందు వీడు ఇచ్చిన దానికి ముందు ఎవరు ఉన్నారు, విత్ సింబల్ కూడా తీసుకోవాలి మర్చిపోవద్దు. సో అంటే ఇప్పుడు -6. ఇప్పుడు మనం మళ్ళీ 2 టేబుల్ లో 6 ఎప్పుడు వస్తుంది 3 టైమ్స్ వస్తుంది, అంటే ఎఫ్ వాల్యూ ఎంత -3. క్లియర్. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉందిరా సి ఉంది, ఇక్కడ వాడు ఇచ్చిన కాన్స్టెంట్ ఎంత ఉందమ్మా 5 ఉంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, సెంటర్ ఫైండ్ అవుట్ చేయి రేడియస్ ఫైండ్ అవుట్ చేయి అన్నాడు, అంతేగా. అది పెద్ద కష్టమా, ఇలా చూడండి సెంటర్ ఫార్ములా తెలుసు కదా, ఆల్రెడీ జిఎఫ్ లో ఉన్నాయి కదా, తెచ్చి ఫార్ములాలో పెట్టండి. అంటే సి మైనస్ జీ మైనస్ ఎఫ్ ఇది ఏమవుతుంది మైనస్ ఆఫ్ ప్లస్ ఏమైపోతుంది -1 అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది, అంటే +3 అవుతుంది. అది కొన్ని సెంటర్ వచ్చింది ఒక మార్క్. నెక్స్ట్ ఏమన్నాడు రేడియస్ అన్నాడు, రేడియస్ కు ఫార్ములా ఏం చెప్పాను మీకు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. మీరు మరలా వీటినే వాడాలమ్మా, ఓకేనా. ఇది సెంటర్ ఫార్ములాలో వేసాము, సో మరలా ఇది తెచ్చి ఇందులో పెట్టచ్చు సేమ్ ఉంటది, కాకపోతే ఎప్పుడైనా వేరే క్యాల్కులేషన్ అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్లారిటీ కోసం నేను చెప్తున్నా. మనము ఇవేవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, కానీ ఫార్ములాలో తీసుకునేది వేరే దాంట్లో పెట్టలేము. ఓకే,
వాటి ఫైండ్ అవుట్ చేయమన్నా వాటి గురించి మనము ఐడెంటిఫికేషన్ కోసం తీసుకుంటున్నాం అంతే. ఓకేనా? సో ఇప్పుడు జీ స్క్వేర్ అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు? 1 ఉన్నారు. 1 స్క్వేర్. క్లియర్? సో ఇప్పుడు ఎఫ్ స్క్వేర్ అంటే ఎంత ఉందమ్మా? -3 హోల్ స్క్వేర్. -3 కదరా పెట్టాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఆఫ్ మైనస్ ఎంత? మైనస్ కదా, -5 అయింది. అంటే దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా? 1 స్క్వేర్ ఈజ్ 1, 3 స్క్వేర్ ఈజ్ 9. స్క్వేర్ లో మైనస్ ప్లస్ అయిపోతుందిరా, -5. ఇప్పుడు 9 + 1 ఎంతమ్మా? 10. 10 - 5 ఎంతరా? 5. అంటే రేడియస్ ఎంత వచ్చింది మనకి? √5 వచ్చింది. అది రూట్ లో వచ్చింది, అలా రావచ్చు అంటే మనకెందుకు? వాడు ఏదో సర్కిల్ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు, ఫైండ్ అవుట్ చేసాము. మళ్ళీ దానికి ఎందుకు గాబరా పడిపోయారు? కరెక్టా లేదంటే తప్ప, నేను చేసింది మళ్ళా ఏమైనా మిస్టేక్ వచ్చిందా, అలాంటివి ఏమి టెన్షన్ అవ్వకండి. సో మనకి ఎప్పుడు కూడా వాడు ఇచ్చిన సర్కిల్ ని జనరల్ సర్కిల్ తో కంపేర్ చేస్తాము. సో ఈ జీని, ఎఫ్ ని, సిని మన దగ్గర ఉన్న ఫార్ములాస్ లో పెడతాం. సరేనమ్మా? ఇలా మనం కంపేర్ చేసి సెంటర్ లో పెడితే 1 మార్క్, రేడియస్ ఫార్ములా రాసి ఇంకొక ఆ రేడియస్ వాల్యూస్ రీప్లేస్ చేసి, అంటే జిఎఫ్సి వాల్యూస్ రీప్లేస్ చేసి ఒరిజినల్ వాల్యూ తెస్తే 1 మార్క్. ఓవరాల్ గా 2 మార్క్స్. అంటే ఇప్పుడు మనం ఎన్ని మోడల్స్ చెప్పుకున్నాము? 2 టాపిక్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేసి మనకి సరే, నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేసి మనకి థర్డ్ మోడల్ ఏంటంటే చూడండి ఒకసారి. ఒక సర్కిల్ ఫైండ్ వచ్చేయండి అంటాడు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ అంటాడు. అయితే ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఫైండ్ ఎవడున్నాడు, వాడు పక్కన ఎవడున్నాడో వాడిని చూడాలంటే. ఓకేనా? సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు డేటా ఏమి ఇస్తున్నాడో పక్కన చూద్దాం. సో ఇప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హూజ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఈజ్ అంటాడు. ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఏంటి అసలు? ఈ డయామీటర్ అంటే ఏంటంటే ఈ పాయింట్ ఉందా, ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్ వరకు డిస్టెన్స్ ఉందా, ఈ డిస్టెన్స్ ని కలుపుకుంటే ఈ 2 పాయింట్స్ ని కలిపితే వచ్చిందా, ఒక లైన్ ఫార్మ్ అయిందా, దాన్నే ఒక పాయింట్ కి ఏ, ఒక పాయింట్ కి బి పెట్టారనుకోండి, ఆ లైన్ ఏదైనా మనము డయామీటర్ అంటాం. క్లియర్? సో ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఏమీ లేదు, మనకి డేటాలో ఏమి ఇస్తాడంటే ఏ అనే పాయింట్ x1 y1 అనే పాయింట్ ఇచ్చేస్తాడు, అండ్ బి అనే పాయింట్ x2 y2 అనే పాయింట్ కూడా ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటే మనకి ఎండ్స్ ఆఫ్ డయామీటర్ కి ఫార్ములా, ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. మనకి ఫస్ట్ మోడల్ మిస్ అయిందా, సెకండ్ మోడల్ అడుగుతాడు. సెకండ్ మోడల్ మిస్ అయిందా, థర్డ్ మోడల్. ఇప్పుడు ఎండ్స్ ఆఫ్ డయామీటర్ మోడల్ అడుగుతాడు. సో సరే చూడండి, ఈ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అని ఇచ్చినప్పుడు మీకు సింపుల్ ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫార్ములా వచ్చిందా, ప్రాబ్లమ్ అవైలబుల్గా చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు. అసలు అయ్యా ఇది 2 మార్క్ అనిపించేలా ఉంటుంది. అంటే మనకి ఎండ్స్ ఆఫ్ డయామీటర్ కి ఫార్ములా x - x1 × x - x2. ఇప్పుడు మనకి x లో y లో ఎవరమ్మా? x యాక్సిస్ కి సంబంధించిన x కోఆర్డినేట్స్ ఇవి. మరి సేమ్ ఫార్మేట్ లో y కోఆర్డినేట్ కూడా ఉండాలిగా. మనము కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాము అంటే x ఉండాలి, x యాక్సిస్ ఉండాలి, y యాక్సిస్ ఉండాలి. సో కాబట్టి మనము x లో ఏవైతే ఫార్మేట్ లో తీసుకున్నాము, y ని కూడా సేమ్ ఫార్మేట్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఎలా రాసాము? ఇక్కడ x - x1 కదా రాసాము. ఇక్కడ ఏం రాద్దాము? y - y1 × అగైన్ ఇక్కడ ఏం రాసాము? x - x2 కదా, అంటే y - y2 = 0 is ends of diameter of the circle. సర్కిల్ యొక్క ends of diameter ఫైండ్ అవుట్ చేయండి, సర్కిల్ ఈక్వేషన్స్ అండి అంటే ఇది వాడాలి. ఓకేనా? సరే మీరు భయపడకండి, నాకు అర్థమైంది మీ భయం ఏంటి. అదేంటి ఫార్ములా బాగానే చెప్పారులే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేయాలిరా బాబు అని అదే కదా ఇవాళ నేను మీకు సాల్వ్ చేసే, మీకు చెప్పడానికి, మీకు క్లారిటీ తెప్పించడానికి ఉన్నది. నేను ఎందుకు చెప్పడానికి. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఏమిస్తాడన్నాను? ఆ x1 y1 అంటే x1 y1 తెచ్చేసి అక్కడ పెట్టడరా. ఇక్కడ ఏదో 0, 2 ఇచ్చాడు అనుకోండి.
మళ్ళీ అది ఏ ఇది బి అనేవి చెప్పడం మనమే పేర్లు పెట్టుకోవాలి. ఫస్ట్ దానికి ఫస్ట్ ఉన్న దానికి ఏ, సెకండ్ ఉన్న దానికి బి. ఇప్పుడు చూడండి ఎవరైనా పిల్లలు పుడితే ఫస్ట్ పుట్టిన వాళ్ళు పెద్దోళ్ళు, సెకండ్ పుట్టిన వాళ్ళు చిన్నోళ్ళు అంటామా, లేదంటే సెకండ్ పుట్టిన వాళ్ళని ఒరే పెద్దోడ ఎలా రారా అంటే అప్పుడు పెద్దోడు ఏం చేస్తాడు, మనల్ని వచ్చి కొట్టేస్తాడు. సో కాబట్టి ఫస్ట్ ఇచ్చిన పాయింట్ కి జనరల్ గా వాస్తవం చెప్తున్నా. సో అప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన పాయింట్ కి ఏ అని పెడతాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏదో 1,3 ఇచ్చాడు రా, ఓకేనా. సో ఇప్పుడు దీనికి నేను x1y1 పెడుతున్నా, x2y2 పెడుతున్నా. సో మనకి ఈ x ఎవరో తెలీదు, y ఎవరో తెలీదు, లోకస్ పాయింట్ పిఏ అలానే ఉంచేస్తున్నా. ఈ x1y1 తీసుకొచ్చి నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ ఫార్ములాలో పెట్టండి. మనకి తెలిసిన జనరల్ ఫార్మేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుందో లేదో సరదాగా చూద్దాం. చూడండి, x1 ఉంది, y1 ఉంది, x2 ఉంది, y2 ఉంది. సో కాబట్టి తెచ్చి ఇందులో పెట్టండి. x అంటే మనకి తెలియదురా, ఓకేనా. x1 అంటే ఎవరు ఉన్నారు, ఇక్కడ 0 ఉంది. ఇక్కడ నెక్స్ట్ మరలా ఎక్స్ అంటే అగైన్ తెలీదు, ఇక్కడ తెలియలేనప్పుడు ఇక్కడ తెలుస్తుందా, ఇక్కడ కూడా తెలియదు. సో x2 అంటే ఎవరు ఉన్నారమ్మా, 1 ఉన్నారు. క్లియర్. నెక్స్ట్ y కూడా మనకి తెలియదు, ఆడెవడో మనకి తెలీదు. సో y1 అంటే ఎవడున్నాడు, 2 ఉన్నాడు. ఓకే, మరలా y కూడా తెలీదు, y2 ఎవడున్నాడు, 3 ఉన్నాడు, ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం లేదు, మీకు ఒక మల్టిప్లికేషన్ ఎప్పుడైనా 2 టర్మ్స్ వచ్చినాయి అనుకోండి, అయ్యమ్మో నేను భయపడిపోతున్నాను బాబు, నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది బాబు, నేను అసలు చేయలేను బాబు, ఇన్ని ఉన్నాయి ఎలా మల్టిప్లై చేయాలరా బాబు అని నువ్వేం టెన్షన్ పడక్కర్లే. ఎప్పుడైనా x-0 ఉన్నా, ఈ x-0 ఇస్ నథింగ్ బట్ x అమ్మా, ఓకేనా. x ఇంటూ x-1 ఉంది ఇక్కడ. క్లియర్. సో ఇక్కడ ఎవరున్నారు, y-2 ఇంటూ y-3 ఈక్వల్స్ టు 0. నేను కొంచెం స్టెప్స్ ఎక్కువ చెప్తున్నానంటే దాని అర్థం ల్యాగ్ చేస్తున్నాను, లేదు అంటే మీకు ఏదో పెద్ద ప్రాబ్లం చెప్పేస్తున్నానని కాదు. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకోండి, ఈ ప్రాబ్లమ్ ని మీరు కట్ చేసుకుని కూడా రాసుకోవచ్చు. రెండు స్టెప్స్ వేసినా మీకు 2 మార్క్స్ పడతాయి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ మన కాన్సెప్ట్ ఏంటి, నేను చెప్పేది మీకు రీచ్ అవుతుందా, అర్థమవుతుందా, ఎక్కడైనా డౌట్స్ వస్తున్నాయా అనేది పర్టికులర్ గా నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మార్క్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఇది 2 ఇది 1 ఇది 2 అనుకున్నారు అనుకోండి, 4 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వండి. 1 1 1 2 2 1 2 2. క్లియర్. 1 1 1 2 2 1 2 2. ఇక్కడ మరి మనకి ఒకరే ఉన్నారు కదా, 1 1 1 2 చేస్తే చాలు, 2 1 2 2 లేదు కదా ఇక్కడ. 1 1 1 2 అంటే x ఇంటూ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్. x ఇంటూ -1 అంటే ఎంత, మధ్యలో ఇక్కడ ప్లస్ పెట్టాలమ్మా. నెక్స్ట్ x ఇంటూ ఎవరు ఉన్నారు, -1 ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇలా చెప్పాను ఫార్మేట్ 1 1 1 2 2 1 2 2. 1 1 అంటే ఎవరు ఉన్నారు, y ఇంటూ y ఇస్ y స్క్వేర్. 1 2 అంటే ఎవర్రా, y ఇంటూ ప్లస్ పెట్టాలి మధ్యలో, y ఇంటూ -3. నెక్స్ట్ 2 1 అంటే ప్లస్ ఇంటూ -2 ఇంటూ y. క్లియర్. సో నెక్స్ట్ చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ అలానే ఉందిరా, ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మనకి తెలుసు కదా, బేసిక్ గా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఏ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఏ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ అని మనకి తెలుసు కదా బేసిక్ గా. సో కాబట్టి ఇది మైనస్ కదా, 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ వై స్క్వేర్, మరలా ప్లస్ ఆఫ్ మైనస్ వచ్చింది. ఇక్కడ చూడండి, ప్లస్ ఆఫ్ మైనస్ ఈజ్ మైనస్, వై ఇంటూ 3 ఈజ్ 3y. ఓకే, మరలా ప్లస్ ఆఫ్ మైనస్ ఈజ్ మైనస్, 2 ఇంటూ y ఈజ్ 2y. నెక్స్ట్ 2 3s are ఎంతమ్మా, 6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఆర్డర్ రాయండి, మన సర్కిల్ ఫార్మేషన్ ఆర్డర్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఆ ఫార్మేషన్ చూద్దాం. చూడండి, సో ఎక్స్ స్క్వేర్, ఓకే క్లియర్. నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ ఎక్కడైనా ఉన్నాయా, ఇక్కడ మాత్రమే ఉంది అంటే -x. ఇది సేమ్ సింబల్ ఉంది చూడండి, 3 నుంచి 2 తీయకూడదు, సేమ్ సింబల్ ఉన్నప్పుడు రెండు కలిపేసేయండి. 3 + 2 ఎంతమ్మా, 5. రెండింటికి సింబల్ ఎవరు ఉన్నారా, మైనస్ ఉంది అంటే -5y. ఇంకెవరున్నారు కానిస్టెంట్, +6 ఈక్వల్స్ టు 0. చూడండి, నాకైతే అనిపిస్తుంది ఇది ఇలాగే ఉందని. x² + y² + 2gx + 2fy + c equals to 0 is a general circle equation or not? Yes, exactly. This is a general circle equation of. This is a form of general circle equation. Okay, got it? అర్థమైందమ్మా.
సో ఇప్పుడు ఈ రోజు ఈ 3 మోడల్స్ నేను ఎక్కువ చెప్పలేదు. నెక్స్ట్ క్లాస్ లో నేను ఏం చెప్తానంటే నెక్స్ట్ ఒక 3 మోడల్స్ 2 మార్క్స్ చెప్తా. నెక్స్ట్ ఒక మోడల్ 7 మార్క్, నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక 7 మార్క్, నెక్స్ట్ ఒక 4 మార్క్. సో మాక్సిమం 5 క్లాసెస్ లో ఈ సర్కిల్ యూనిట్ 22 మార్క్స్ ని మనం కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నా, మీకు ఏమైనా టాపిక్స్ లో డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.